హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ హోలీ స్పెషల్ మావా గుజియా అండి. నార్త్ ఇండియన్లో మావా గుజియా అంటారు, మనం కజ్జికాయలని పిలుస్తాము. ఈ గుజియా హోలీ పండుగ రోజున నార్త్ ఇండియన్ సాంప్రదాయంగా చేసుకునే ఒక పిండి వంటకమే ఈ మావా గుజియా. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా అవ్వాలండి పిండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక తడి బట్టని పిండి మీద వేసుకోవాలి. ఇలా తడి బట్ట వేసుకుంటే పిండి గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కొన్ని బాదం పప్పులు ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పుని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సూజీ రవ్వ తీసుకోవాలి. సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి. ఆ నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేయాలి. నెయ్యిలో రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి. రంగు మారి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి వేసాను, కానీ ఆ క్లిప్ ఇందులో యాడ్ అవ్వలేదు. మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మావా యాడ్ చేసుకోవాలండి. మావా అంటే పాలని బాగా మరిగించి ఆఖరిగా వచ్చేదే ఈ పొడి అన్నమాట, పాల పొడి. దీన్నే నార్త్ ఇండియన్స్ మావా అని పిలుస్తారు. ఇప్పుడు మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో షుగర్ పౌడర్ వేసుకోవాలి. నేను 2 కప్స్ వరకు షుగర్ పౌడర్ వేసుకున్నాను. షుగర్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కజ్జికాయలు స్టఫింగ్లోకండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకొని ఇలాగా చిన్న పూరీలా చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, అలానే మందంగా చేయకూడదు. ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, అది 1 స్పూన్ వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ రాసి మడత పెట్టుకోవాలి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలాగా తిప్పుతూ కజ్జికాయలు తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే కజ్జికాయలు చేసే మౌల్డ్స్ ఉంటాయి కదండి, అవి కూడా యూజ్ చేయొచ్చు. దీనితో కూడా చాలా ఫాస్ట్గా కజ్జికాయలు చేసేసుకోవచ్చు. చేత్తో కన్నా ఇలాంటి మౌల్డ్స్ ఉంటే చాలా త్వరగా రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇలా మొత్తం కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఎక్కువ హీట్ చేయకూడదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పొంగిపోతాయండి కజ్జికాయలు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, హోలీ స్పెషల్ మావా గుజియా రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.